ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మనం శివరాత్రి మహత్యం గురించి ఎన్నెన్నో కథలు మన పురాణాల్లో తెలుసుకున్నాం. అయితే ఇంకా మనకు తెలియని పురాణ గాథలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి చిత్రభాను కథ. ఈ కథ విన్నంతనే ఆ మహాశివుని అనుగ్రహం కలుగుతుంది. అసలు ఈ చిత్రభాను ఎవరు? శివరాత్రి రోజు తాను ఏం చేశాడో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పూర్వకాలంలో చిత్రభాను అనే ఒక వేటగాడు ఉండేవాడు. జీవనోపాధి కోసం వేటాడుతూ అడవిలో తిరిగేవాడు. అతను ఆహారాన్ని వేటాడి కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు మహాశివరాత్రి నాడు సాయంత్రం అయ్యేంత వరకు అతనికి ఏ ఒక్క ప్రాణి కూడా చిక్కలేదు. ఆకలితో అలమటిస్తూ నీటి వేటలో అడవిలోకి వెళ్లిపోయాడు. అక్కడ ఒక పెద్ద బిల్వ వృక్షం, మారేడు చెట్టు కనిపించింది. మారేడు చెట్టు కింద నీటి చెరువు ఉంది. అయితే ఆ చెట్టుపైకి ఎక్కి వేటకు ఆసరాగా చూస్తూ ఆకలితో బాధపడుతూ రాత్రంతా ఉండాల్సి వచ్చింది. భయంతో మేల్కొని చెట్టు మీద కదులుతూ ఉండిపోయాడు. అతను కదిలే కొద్దీ చెట్టు ఆకులు కింద ఉన్న శివలింగం మీద పడసాగాయి. అంతేకాదు అతను తన కుటుంబాన్ని, తను చేస్తున్న పాపాల గురించి ఆలోచిస్తూ చాలా దుఃఖించాడు ఆ రాత్రంతా. అలా తెలియకుండానే అతను రాత్రంతా జాగారం చేసి శివుని పూజ చేసినట్టయింది. తెల్లవారితే అతనికి మృగాన్ని వేటాడే అవకాశం వచ్చింది. కానీ ఆశ్చర్యంగా అతని మనసులో అనుకోకుండా దయ, కరుణభావం కలిగింది. వేటాడకుండా ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు. ఆ రోజు నుంచి వేటాడడం పూర్తిగా మానేశాడు. అతని ఆయుష్కాలం పూర్తయింది. తర్వాత అతను మరణించాడు. తర్వాత యమలోకం నుంచి శివలోకానికి తీసుకెళ్లబడినాడు. అప్పుడు అతను ఆశ్చర్యపడి శివదూతలను అడిగాడు, నేను ఎప్పుడూ పూజ చేయలేదు. నేను శివభక్తుడిని కూడా కాదు. నన్ను శివలోకానికి ఎందుకు తీసుకెళ్తున్నారు? అప్పుడు శివదూతలు నవ్వుతూ చెప్పిన మాటలు, నీకు తెలియకపోయినా నువ్వు ఒక మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉన్నావు. అయితే అదే సమయంలో నువ్వు తెలియకుండానే మహాశివునికి ఎంతో ఇష్టమైన బిల్వదళాలను సమర్పించావు. అంతేకాదు నువ్వు జాగారం కూడా చేశావు ఆ రాత్రంతా. దీని ఫలితంగా నీ పాపాలన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు నువ్వు శివలోకానికి వెళ్ళగలవు. ఈ కథ మనకు ఏం నేర్పిస్తుంది? శివభక్తిలో తెలియకుండానే అయినా పవిత్రంగా చేస్తే ఫలితం లభిస్తుంది. శివరాత్రి నాడు ఉపవాసం, జాగారం, బిల్వపత్రార్చన చాలా పవిత్రమైనవి. దయ మరియు క్షమ చాలా గొప్ప గుణాలు. అవి మన జీవిత మార్గాన్ని మార్చగలవు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇలాంటి పురాణ కథలెన్నో మీరు తెలుసుకోవాలంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఓం నమః శివాయ అనే కామెంట్ చేయండి. ధన్యవాదములు.